అయితే మన కంపెనీ వారు మన వెంచర్లో డిటిసిపి విత్ శ్రీగంధం చెట్లను కూడా మన ప్లాట్లో ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే డిటిసిపి వెంచర్లో ఏ చెట్లు పెంచడం జరుగుతుంది, శాండల్వుడ్ ట్రీస్ పెంచడం జరుగుతుంది. ఎందుకంటే మనం పెట్టేది ఇన్వెస్ట్ పర్పస్ లో పెడుతున్నాం. ఎందుకంటే మన కస్టమర్ మరి కంపెనీ నమ్మి మనం నమ్మి అక్కడ వెంచర్ నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కానీ మనము ఏం చేస్తాం, డిటిసిపి లెవెల్లో మనం చెట్లను కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో తీసుకుంటే మనకు ఫస్ట్ ఒకటి కస్టమర్ ఏంటంటే మనం నమ్మి కంపెనీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా, అతనికి వచ్చే లాభాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కస్టమర్కి ఏంటంటే 2-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. మనకు మన వెంచర్ లో ప్లాట్ నచ్చి ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి, 2-in-1 బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఒక ప్లాట్ తీసుకోవడం వల్ల దానికి 2 రకాల లాభాలు కూడా రావడం జరుగుతుంది. అది 2 రకాల లాభాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ వాల్యూ, సెకండ్ వచ్చేసి రిటర్న్స్. ఫస్ట్ మనకు తెలుసుకోవాలి ల్యాండ్. ఓకే, మనకు కస్టమర్ ప్లాట్ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉంటుంది, 2 రకాల లాభాలు ఉండడం జరుగుతుంది. అంటే 2-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ల్యాండ్ వాల్యూ ఏ విధంగా పెరుగుతుంది, తర్వాత రిటర్న్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ తీసుకుంటే మనకు ల్యాండ్ వాల్యూ. ఎప్పుడైనా చూడండి, ల్యాండ్ వాల్యూ అనేది కస్టమర్ కు కంపల్సరీ మనం చెప్పాలి. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. అంతే కదా, ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. అంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా బిజినెస్ స్లో అయింది కానీ ల్యాండ్ వాల్యూ తగ్గింది ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడైనా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనది కాన్సెప్ట్ ఏంది, ఒక 10 to 12 years కాన్సెప్ట్ మనది, అంతే కదా. 10 to 12 years కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ల్యాండ్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందంటే 1 time ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 10 times. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి ఎన్ని టైమ్స్ లాభాలు వస్తాయి, 10 times. అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 10 times లాభాలు రావడం జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ ప్రకారం. ఓకే, మనం ప్రిన్సిపల్ అప్లై చేసేటైతే ల్యాండ్ వాల్యూ ఏ విధంగా పెడుతుందో మనం తెలుసుకుందాం. మన ఎగ్జాంపుల్ ప్రైస్ తీసుకుంటే మనకు మనీ ప్లాంట్ ప్రైస్ తీసుకుందాము. ఓకేనా, మనీ ప్లాంట్ లో మినిమం ప్రైస్ ఎంత, 5,000 రూపీస్, అంతే కదా. మినిమం స్క్వేర్ యార్డ్ ఎంత, 120 స్క్వేర్ యార్డ్. ప్రైస్ వచ్చేసి 5,000, మినిమం స్క్వేర్ యార్డ్ ఎంత, 120 స్క్వేర్ యార్డ్. అంటే ఇక్కడ బడ్జెట్ వచ్చేసి ఎంత అవుతుంది, 6 lakhs అవుతుంది, అంతేనా. 6 lakhs అంటే ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్ ఒక 5,000 రూపాయలతోటి మినిమం 20 స్క్వేర్ యార్డ్ అంటే ఎన్ని లక్షల బడ్జెట్, 6 లక్షలు. అంటే మనం రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. మనం రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ ఏంటిది, 1 time ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 10 times, అంతేనా. 10 times. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 6 లక్షల మన బడ్జెట్ వచ్చేసి 6 lakhs కదా. 6 lakhs into 10 times ఎంత, 60 లక్షలు. ఎన్ని లక్షలు అండి, 60 లక్షలు. అందరూ ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుంది అంటారు, అంతేనా. అంటే ఎప్పుడైనా చూడండి, మనం ఎందుకు వస్తుందో మనం చెప్తాం. రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్ 10 times కాబట్టి 6 lakhs మన బడ్జెట్ 10 times తీసుకుంటే 60 లక్షలు. ఓకే, ఈ తక్కువ 60 లక్షలు కాకుండా ఒక 50 లక్షలైనా రాదా, అంతే కదా. తక్కువ 60 లక్షలు 50 వస్తాయా, 50 లక్షలు తీసేయండి. తక్కువ ఒక 40 లక్షలు వస్తాయి కదా, కంపల్సరీ వస్తుంది మినిమం. అంటే రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ అప్లై చేసినా చేయకపోయినప్పటికీ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు మనకు ఒక 60 లక్షలు లేకుండా 50 లక్షలు లేకుండా 45 లక్షలు అనేది రావడం జరుగుతుంది. ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ ఎందుకు వస్తాం మనం తెలుసుకున్నాం. ఎప్పుడైనా రేట్ పెరిగినా మనం ఎంత పెరిగిందా అంటాం, మనం రేట్ పెరిగినందుకు ఎవరికి తెలియదు ఎంత పెరిగిందా అంటాం. అదే మనకు అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే 10 to 12 years లో 12 years కింద సార్ చెప్పినట్టుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఉంటాయి గజం. ల్యాండ్ వాల్యూ అనేది అప్పుడు ఎక్కడ ఉంటే అవుటర్ రింగ్ కదా 2,000 నుంచి 3,000 రూపాయలు ఉంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది, దాదాపు 30,000 నుంచి 35,000-40,000 రూపాయలు ఉంది. అంటే ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగింది మరి, ఇక్కడ ఎన్ని టైమ్స్ పెరిగింది, 3,000 రూపాయలు ఇక్కడ 30,000 రూపాయలు. అంటే కంపల్సరీ ల్యాండ్ వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. మనకి ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఎన్ని లక్షలు, 40 లక్షలు. కాబట్టి ఎప్పుడైనా చూడండి, లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్స్పెక్ట్ మోర్ ఉండాలి. తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ లాభాలు ఆర్జించాలి, అంతేగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 70,000-80,000 రేట్ ఉంది. మార్కెట్ పెరిగితే కొంతనే పెరుగుతుంది, ఎక్కువ పెరగదు. ఎప్పుడైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్కువ లాభాలు ఉండాలి. అందుకే కస్టమర్ కూడా ఇదే చెప్పాలి మనం.
తక్కువ పెట్టుబడి ఎక్కడ పెడుతున్నావు అక్కడ ఎక్కువ లాభాలు వస్తాయి, పెరగడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే సిటీ కూడా ఎక్స్పెన్స్ అవుతుంది, మొత్తం ఒక అప్పట్లాగా లేదు. సిటీ మొత్తం ఎక్స్పెన్స్ అవుతుంది, మొత్తం కూడా అన్ని కూడా ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ వచ్చినాయి. ఫుడ్ ఫెసిలిటీ వచ్చేసింది, వాటర్ ఫెసిలిటీ వచ్చింది, అన్నీ వెళ్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ర్యాపిడో ఫెసిలిటీ ఉంది. ఒకప్పుడు సిటీలో ఉండాలి, షాప్ దగ్గర ఉండాలి, మార్కెట్ దగ్గర ఉండాలి అనేది. ఇప్పుడు అలా ఏం లేదు, మొత్తం ఎక్స్పెన్సెస్ అయిపోయింది బిజినెస్, అంతే కదా. మొత్తం ఆన్లైన్ షాప్ వచ్చి అన్ని కాబట్టి ఎక్కడ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారంటే జనాలు కూడా అంతా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తక్కువ ఉందో మన స్తోమత తగ్గట్టు అక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కాబట్టి అందుకే లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్కువ లాభాలు కూడా రావాలి. కాబట్టి ల్యాండ్ వాల్యూ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత పెరగడం జరిగింది, 40 lakhs అనేది పెరగడం జరిగింది. ఇది ఫస్ట్ ల్యాండ్ వాల్యూ. కాబట్టి కంపల్సరీ ల్యాండ్ వాల్యూ అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసేది రిటర్న్స్. ఇక్కడ రిటర్న్స్ తీసుకుంటే మరి మన కంపెనీలో ప్లాట్ వల్ల మరి ఖాళీనే ఉంచామా, మనం ఉంచాం కదా. దాదాపు ఏంటి మనకు మినిమం 120 స్క్వేర్ యార్డ్ కదా, 120 స్క్వేర్ యార్డ్, ఓకేనా. 120 స్క్వేర్ యార్డ్. ఈ 120 స్క్వేర్ యార్డ్ లో మినిమం మనం ఎన్ని చెట్లు ఇవ్వడం జరుగుతుంది, 10 చెట్లు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఏ చెట్లు ఇస్తున్నాం మనకి, 10 చెట్లు, శ్రీగంధం చెట్లు ఉంది. ఇప్పుడు మనకు వెంచర్ లో 150 స్క్వేర్ యార్డ్, అదే 240 తీసుకుంటే 20 చెట్లు వస్తాయి. మినిమం 120 స్క్వేర్ యార్డ్ ఉంది కాబట్టి దాంట్లో 10 చెట్లు శ్రీగంధం చెట్లు అనేది పెంచడం జరుగుతుంది, అంతే కదా. ఎందుకు ఈ శ్రీగంధం చెట్లు అనేది పెంచడం జరుగుతుంది, దీనికి ఎందుకు ఇంత వాల్యూ ఉందని తీసుకుంటే మనం రీసెర్చ్ చేద్దాం. ఫస్ట్ ఈ శ్రీగంధం చెట్లకు అనేది చాలా చాలా వాల్యుబుల్ ఉంది. ప్రపంచ వృక్ష జాతులలో తీసుకుంటే శ్రీగంధం చెట్లు అనేది చాలా వాల్యుబిలిటీ అది, అంతే కదా. ఎందుకు వాల్యుబుల్ ఉందో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు వరల్డ్ వైజ్ తీసుకుంటే 196 దేశాలు ఉన్నాయి కదా, ఓకేనా. ఈ 196 దేశాలలో కేవలం 8 దేశాలలోనే శ్రీగంధం చెట్లు అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని దేశాలు ఉన్నాయి ఇక్కడ, 196 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాల్లో ప్లాంటేషన్ చేస్తున్నాం, 8 దేశాలలో. చూడండి, ఎందుకంటే ఈ శ్రీగంధం చెట్లు కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో పండదు. ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే అనుకూలమైన నేలలు ఉంటున్నాయో అక్కడ శ్రీగంధం చెట్లు అనేది పెంచడం జరుగుతుంది, అంతేగా. ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉండాలి, అనుకూలమైన నేలలు ఉంటేనే శ్రీగంధం చెట్లు పండించడం జరుగుతుంది. 196 దేశాలు తీసుకుంటే కేవలం 8 దేశాలని పండించడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మన భారతదేశంలో ఎక్కువగా పండిస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసుగా మన అనుకూలమైన నేల ఉంటే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో ఎక్కువగా పండిస్తాం, అది అడ్వాంటేజ్ మనకు, అంతే కదా. మన తెలంగాణ రాష్ట్రంలో నేలలు వాతావరణం సరిగ్గా ఉంటాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ పండిస్తాం. కాబట్టి అందుకనే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చూడండి, ఏ వస్తువుకైతే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో, ఆ వస్తువుకు డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువుకైతే ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో ఆ వస్తువుకి ఏమైతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే మరి ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఏ వస్తువుకైతే ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వస్తువుకు ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఉండడం జరుగుతుంది, అంతే కదా. 196 దేశాలు ఆడాలి. మరి ఆ ప్రొడక్ట్ కేవలం 8 దేశాల నుంచి పండిస్తారు, 8 దేశాల నుంచి పండిస్తారు. అదే వరల్డ్ వైజ్ గా తీసుకుంటే 85% మన భారతదేశం నుంచే ఎగుమతి అవుతుంది. శ్రీగంధం తీసుకుంటే 85% మన భారతదేశం నుంచి ఎగుమతి అవుతుంది. మిగిలిన దేశాల నుంచి తీసుకుంటే 15% ఎగుమతి అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇది చాలా వాల్యుబిలిటీ అంటాం. అందుకే వాణిజ్య పంటగా పిలుస్తాం. అందుకే వాణిజ్య పంటగా పిలవడం జరుగుతుంది. ఎందుకు దీనికి ఇంత డిమాండ్ ఉన్నట్లయితే మినిమం మనకు తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనివల్ల అనేక రకాల 32 రకాల మందులను తయారు చేస్తున్నాం. శ్రీగంధం వల్ల వచ్చే ఆయిల్ ద్వారా కానీ వుడ్ ద్వారా కానీ ఎన్ని రకాల మందులు, 32 రకాల మందులు తయారు చేయడం జరుగుతుంది. దీని మన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దీని గురించి తెలుసుకోవచ్చు మనం. దీని ఆయిల్ వచ్చేసి సుమారు 1,25,000 రూపాయలు ఉంది. దీని ఆయిల్ వచ్చేసి ఎంత, సుమారు 1,25,000 రూపాయలు ఉంది. అంటే 32 రకాల మందులను ఉపయోగిస్తున్నాం. ఆయిల్ వచ్చేసి 1,25,000 ఉంది. ఈ 32 రకాల మందులు తీసుకుంటే ఇక్కడ ఏమైతుందంటే మనకు ఔషధ పరిశ్రమలు ఉపయోగిస్తున్నాం, మెడిసిన్ పరిశ్రమలు ఉపయోగిస్తున్నాం. తర్వాత చమురు శుద్ధి పరిశ్రమలు ఉన్నాయా, అంతర్జాతీయ పరంగా చమురు శుద్ధి పరిశ్రమలను ఉపయోగిస్తున్నాం, మెడిసిన్ ద్వారా ఉపయోగిస్తున్నాం, కాస్మోటిక్స్ ఉపయోగిస్తున్నాం, పౌడర్లు ఉపయోగిస్తున్నాం, సప్లాలు ఉపయోగిస్తున్నాం.
తర్వాత ఇప్పుడు వివాహాది శుభకార్యాలలో ఉపయోగిస్తున్నాం. తర్వాత ఇప్పుడు బొమ్మలు తయారు చేస్తారు అనుకోండి, చెక్క బొమ్మలు అవి, ఆ బొమ్మలలో కూడా మనం ఉపయోగిస్తున్నాం. అని చూడండి 30 రకాల మెడిసిన్స్ కు, తర్వాత కాస్మోటిక్స్ కు, పర్ఫ్యూమ్స్ కు, మెడిసిన్స్ కు, తర్వాత పౌడర్స్ కానీ సబ్బులు కానీ అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజెంట్ అంత రేట్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్ తీసుకుంటే ఇక్కడ ఏమైతుందంటే ఇది ఒక 12 years ప్లాన్ కదా. ఒక 12 years ప్లాన్ తీసుకుంటే ఏంటంటే ఒక 30 నుంచి 35 కేజీల ఉడ్డు రావడం జరుగుతుంది. 12 years చెట్టుకు ఎన్ని కేజీల ఉడ్డు వస్తుంది? 30 నుంచి 35 కేజీల ఉడ్డు రావడం జరుగుతుంది. మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఇప్పుడు 12,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది కాస్ట్ వచ్చేసి, తెలుసుకోండి మీరు. ఓకేనా? అది మనకు 12 years చెట్టు తీసుకుంటే 30 నుంచి 35 కేజీల ఉడ్డు రావడం జరుగుతుంది. దానికి 12,000 నుంచి 15,000 రూపాయలు ఉంది. అదే 1999లో తీసుకుంటే కేవలం 750 రూపాయలు ఉంది దీని రేట్ వచ్చేసి. 1999లో తీసుకుంటే కేవలం 750 రూపాయలే. ఇప్పుడు వచ్చేసి ఎంత పెరిగింది చూడండి, 12,000 నుంచి 15,000. అదే 15 ఏళ్ళ చెట్టు, 20 ఏళ్ళ చెట్టు తీసుకుంటే ఇంకా కూడా పెరగడం జరుగుతుంది. మనకు 12 years ప్లాన్ కాబట్టి ఇక్కడ మనకు దాదాపు ఒక కేజీ వచ్చేసి 12,000 నుంచి 15,000 రావడం జరుగుతుంది. అంటే సుమారు ఒక చెట్టు వాల్యూ ఎంత వస్తుంది? 4 lakhs rupees వస్తుంది. అంతేనా? ఎంత వస్తుందనే ఒక చెట్టు తీసుకుంటే 4 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎన్ని చెట్లు మరి? 10 చెట్లు, 10 trees కదా. ఒక చెట్టుకు వచ్చేసి ఎంత? 4 లక్షలు. అంతే. ఎంత వస్తుంది మనకు? 40 లక్షలు. ఓకేనా? 40 లక్షలు ఇన్కమ్ లో ఉండి చాలా ఇంకా అప్రాక్సిమేట్లీ చెప్తున్నా నేను. ఒక 10 చెట్ల వలన ఒక చెట్టు తీసుకుంటే 4 లక్షలు, మొత్తం తీసుకుంటే 40 లక్షలు రావడం జరుగుతుంది. అంటే మంచి ఇన్కమ్ వస్తుంది కదా. అయితే ఈ 40 లక్షలు అని ఇక్కడ ఏమైతుందంటే మొత్తం కస్టమర్కే ఇవ్వదు. అంతేనా? ఎందుకంటే ల్యాండ్ వాల్యూ 40 lakhs అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఏమైతుంది? 40 lakhs వస్తుంది. కస్టమర్ కు 50% ఇస్తుంది, కంపెనీ 50% తీసుకుంటుంది. అంతేనా? కస్టమర్ కు 50%, కంపెనీ 50%. బట్ కండిషన్, ఎందుకు కండిషన్ అంటే మరి శ్రీగంధం చెట్లు పెంచాలంటే చాలా మామూలు విషయం మరి, అంతేనా కదా. శ్రీగంధం చెట్లు చాలా మెయింటెనెన్స్ అన్ని ఉంటుంది. మరి ఒక చెట్టు వాల్యూ తీసుకుంటే ఎంత వచ్చేస్తుంది మనకు? 4 లక్షలు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏమైతుంది? 40 లక్షలలో కస్టమర్ కు 50% ఇస్తాం, కంపెనీ 50% తీసుకుంటుంది. అంతే కదా. కస్టమర్ కి 20 లక్షలు పోతే కంపెనీకి 20 లక్షలు. ఈ 20 లక్షలు కంపెనీకి ఎందుకు పోతున్నాయంటే ఫస్ట్ ఎవరు ప్లాంటేషన్ చేయాలి. ప్లాంటేషన్ ఎవరు చేస్తుంది? కంపెనీ చేస్తున్నారు. అంతే కదా. ఫస్ట్ ల్యాండ్ తీసుకొని అక్కడ డిడిసి ఫ్లేవర్ చేసి దాంట్లో ప్లాంటేషన్ ఎవరు చేస్తుంది? కంపెనీ చేస్తుంది. తర్వాత కంపెనీ నెక్స్ట్ ఏం చేస్తుంది? రీప్లాంటేషన్ చేస్తాడు. అంతే కదా. రీప్లాంటేషన్ చేస్తాడు అంటే అక్కడ కూడా ఒక మొక్క చనిపోయినప్పుడు కూడా అక్కడ కూడా చనిపోతుంటారు కదా, 2 years అట్లా చనిపోతుంది. కంపెనీ రీప్లాంటేషన్ చేస్తారు. ఎవరు చేస్తుంది? కంపెనీ చేస్తుంది. తర్వాత దీని ఒక మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? మరి కంపెనీ చేస్తుంది. అంతే కదా. ఎందుకంటే 20% ఎందుకు తీసుకుందాం మనం చెప్పాలి. కంపెనీ మొత్తం 40 లక్షలు కస్టమర్కి లేదు, 20 lakhs ఇస్తుంది. 20 lakhs ఇక్కడ కంపెనీ తీసుకుంటుంది. ఎందుకంటే ప్లాంటేషన్ కంపెనీ చేయాలి, తర్వాత రీప్లాంటేషన్ కంపెనీ చేయాలి. ఓకేనా? తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? కంపెనీ చేయాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ ఎవరు తీసుకురావాలి? కంపెనీ తీసుకోవాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఓకేనా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? కంపెనీ తీసుకురావాలి. తర్వాత కటింగ్ ఎవరు చేయాలి? కంపెనీ చేస్తుంది. తర్వాత మార్కెటింగ్, సేల్స్ చేయాలి. మరి మార్కెటింగ్ చేయాలి. ఎవరు చేస్తుంది? కంపెనీ చేస్తుంది. తర్వాత ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎవరు చేస్తుంది? కంపెనీ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు ప్లాంటేషన్ నుంచి తీసుకుంటే రీప్లాంటేషన్, మెయింటెనెన్స్, పర్మిషన్, కటింగ్. ఎందుకంటే కటింగ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ఇది చాలా వాల్యుబుల్ కాబట్టి అన్ని దీన్ని ఇప్పుడు మనం సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది నేచర్లో. ఎందుకంటే చాలా వాల్యుబుల్ కాబట్టి కటింగ్స్ చేస్తుంది. తర్వాత మార్కెటింగ్ కంపెనీస్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కనుక ఈ 50% అనేది మనకు కంపెనీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరు కొంతమంది కస్టమర్కు డౌట్ వస్తుంది, అనే కంపల్సరీ మెయింటైన్ చేస్తారా, మెయింటైన్ చేయరా అనే డౌట్ కూడా రావడం జరుగుతుంది. అంటే వస్తాయి డౌట్ అనే కామన్. మరి ఇది చెప్తూ నేను లక్షలు అంటూ మరి 20 lakhs ఇస్తారా అయ్యారా, 20 lakhs కంపెనీ తీసుకున్నప్పటికీ మరి మా కస్టమర్కి ఇస్తారా అయ్యారా అనేది డౌట్ వస్తుంది. కాబట్టి కంపెనీ 100% అనేది ఒకటి మన బాండ్ పేపర్ 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ కస్టమర్కు డాక్యుమెంట్తో పాటు ఒక సర్టిఫికేట్స్ ఏంటంటే ఎంఓయూ, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, శాండల్వుడ్ ట్రీ గురించి మనకు మెమరాండం ఆఫ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో కస్టమర్ సిగ్నేచర్ ఉంటుంది, కంపెనీ సిగ్నేచర్ ఉంటుంది.
కాబట్టి ఈ విధంగా మనకు MOU సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఇట్లా తీసుకుంటే మనకు ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే శ్రీగంధం అనేది చాలా వాల్యుబుల్ ఉంది. కాబట్టి మన శాండల్వుడ్ ట్రీ ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే ల్యాండ్ వాల్యూ ఏ విధంగా పెరిగిందో మనం తెలుసుకున్నాం. ఓకేనా, ల్యాండ్ వాల్యూ కంపల్సరీ తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత శ్రీగంధం వల్ల ఎంత రిటర్న్స్ వస్తున్నాయో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, కాబట్టి ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తుంది. కాబట్టి కంపెనీ మధ్యన కస్టమర్ మధ్యన అండర్స్టాండింగ్ అనేది ఉండడం కోసం MOU డాక్యుమెంట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనకు శాండల్వుడ్ మీద ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది.